హాయ్ గైస్, అందరూ ఉన్నారు. వెల్కమ్ బ్యాక్ థింక్ ఫైనాన్స్ తెలుగు ఛానల్. సో చాలామంది బిజినెస్ స్టార్ట్ చేద్దాం, ఎక్స్పోర్ట్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. కానీ ఇండియాలో ఎక్స్పోర్ట్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అవతల కంట్రీ పాటించే విధి విధానాలు ఏంటి, సో అవతల కంట్రీ ఏ విధంగా ట్రేడ్ చేస్తుంది, సో అక్కడ జెన్యున్ బయర్ ఉన్నాడు లేదా, సో ఈ విధంగా చాలామంది ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసే వాళ్ళు అయితే చాలామంది ఆలోచిస్తారు. సో ఆ దేశంలో ఏ ప్రోడక్ట్ ఎక్కువ డిమాండ్ ఉంది, సో ఆ డిమాండ్ ఉన్న ప్రోడక్ట్ మనం ఇక్కడి నుంచి అక్కడికి ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి, సో మనం ఎక్స్పోర్ట్ చేయాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, తీసుకోవాల్సిన లైసెన్స్లు ఏంటి, అలాగే టారిఫ్స్ ఏంటి, ఛార్జెస్ ఏంటి, సో ఈ విధంగా ఎక్స్పోర్ట్ బిజినెస్ ఏ విధంగా స్టార్ట్ చేయాలని చెప్పి చాలామంది సో గూగుల్లో వెతుకుతూ ఉంటారు. సో చాలామంది కోచింగ్ కూడా ఈ మధ్య చూస్తున్నారు సోషల్ మీడియాలో. ఎక్స్పోర్ట్ బిజినెస్ గురించి కోచింగ్ కూడా చాలామంది అయితే ఇస్తున్నారు. సో దీనికోసం అయితే ఇవన్నీ చూసినారు సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అండ్ అఫైర్స్ సో ఒక పోర్టల్ అయితే లాంచ్ అయిపోతుంది. అది ఫ్యూచర్లో నెక్స్ట్ విత్ ఇన్ 2-3 మంత్స్లో అయితే ఈ పోర్టల్ అయితే రాబోతుంది. సో ఈ పోర్టల్ ద్వారా సో మీరు ఎవరి దగ్గర ఏ కోచింగ్ తీసుకోవాల్సిన లేదు. సో ఈ పోర్టల్ ద్వారా ఇందులోని మీకు ట్యూటోరియల్స్ ఉంటాయి. సో ఎక్స్పోర్ట్ బిజినెస్ ఏ విధంగా స్టార్ట్ చేయాలి, సో అవతల కంట్రీలో ఏ ప్రోడక్ట్ అనేది డిమాండ్ ఉంది, సో అవతల కంట్రీలో ట్రేడ్ ఎలా చేయాలి, సో అవతల కంట్రీలో ఉన్న పర్సన్ జెన్యునా కాదా, సో జెన్యున్ బయ్యరా కాదా అనేది కూడా మనం ఈ పోర్టల్ ద్వారా అయితే తెలుసుకోవచ్చు. అలాగే మీరు అవతల కంట్రీ ప్రోడక్ట్స్ కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే ఈ పోర్టల్ ట్రేడ్ ప్లాట్ఫామ్ అనేది తీసుకురాబోతుంది. ఇది నెక్స్ట్ 2-3 మంత్స్లో అయితే అవైలబుల్ ఉండబోతుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఇది రెండు ఫేజుల కింద అయితే పోర్టల్ లాంచ్ చేయబోతుంది. ఫస్ట్ ఫేజ్ 1 వచ్చేసి ఇన్ఫర్మేషన్ అండ్ అలాగే మీకు అక్కడ అవతల ప్రొడక్ట్స్ అవతల బయ్యర్ పర్సన్ జెన్యునా కాదు, ఆ కంట్రీలో ఏ ప్రోడక్ట్ మనం సేల్ చేయాలి, సో అలాగే ఆ క్రెడిట్లో ఆ కంట్రీలో ఏ ప్రోడక్ట్ డిమాండ్ ఉంది, సో ఈ విధంగా అయితే మొత్తం ఒక సింగిల్ ప్లాట్ఫామ్ కింద ఫేజ్ 1లో తీసుకురాబోతున్నారు. ఫేజ్ 2లో వచ్చేసి బ్యాంక్స్ ద్వారా మీకు లోన్స్, క్రెడిట్ గ్యారంటీ, అలాగే ఇన్సూరెన్స్, సో ప్రోడక్ట్ ఇన్సూరెన్స్ కూడా వీళ్ళు ఈ ప్లాట్ఫామ్లో సింగిల్ విండో ద్వారా అందరికీ ఎక్స్పోర్టర్స్ అండ్ ఇంపోర్టర్స్ కూడా ఈ ప్లాట్ఫామ్ అనేది తీసుకురాబోతున్నారు సెంట్రల్ గవర్నమెంట్. సో ఛానల్ నచ్చినట్లయితే ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ అండ్ ఫైనాన్షియల్ అప్డేట్స్ అండ్ ఫైనాన్షియల్ న్యూస్ కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి.